సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపో ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తపోజ్వల కదిలెని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా నా కుటుంబ సభ్యులందరికీ బంధువులారా ఎలా ఉన్నారు? ముందుగా ఒక మాట, నేను మీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి. మనిషి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో దేవుడి సంకల్పమే నిర్ణయిస్తుంది. కానీ నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ మీ అందరితోనే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకపోయినా నన్ను తలుచుకున్న ప్రతిసారి మీ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు రావాలి. ఆ నవ్వులోనే నేను ఉంటాను, మీ జ్ఞాపకాలలోనే నేను జీవిస్తాను. ఇక మన ఊర్లో జరిగే పండుగలు, దేవరలు, కుటుంబ వేడుకలు ఏ ఒక్కటి కూడా ఆగిపోకూడదు. మీరందరూ ఒక్కటిగా ఉండి కలిసి ప్రతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి. కుటుంబ బంధం ఎప్పటికీ చెదరకూడదు. నా కుటుంబ సభ్యులు కిట్టప్ప, చిన్నబుజ్జి, మునివెంకటమ్మ, సదాశివ, నారప్ప, పరమేశ, మురళి, అలాగే నా అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు, నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమ, ఆశీర్వాదాలు. మీ అందరూ సంతోషంగా ఉండాలి, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి. ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటే కన్నీళ్లతో కాదు, ఒక చిరునవ్వుతో గుర్తు చేసుకోండి. మీ అందరి ప్రేమను హృదయంలో పెట్టుకుని ఇంకా సెలవు. దేవుడి దయ ఉంటే మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టి మీ అందరి ప్రేమను మళ్ళీ పొందాలని కోరుకుంటున్నాను. మీ వెంకటరమణ. పంచభూతాలే తోడై సదా